ఒక వింత ఘటన అయితే నెలకొంది. ఏ విధంగా అంటే రీసెంట్‌లీగా జరిగింది ఆ ఘటన. మీ అందరికి కూడా ఉపయోగపడుద్ది. చాలామంది బ్యాంకులకి ఎళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. ఆ బ్యాంకులకెళ్ళే క్రమంలోనే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇద్దరు దంపతులు వీరిద్దరూ కూడాను చాలా మంచిగా చదువుకున్న వ్యక్తులుగా కనిపిస్తారు మీకు. ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ దగ్గరే వాళ్ళు బయటుంటారన్నమాట. ఎవరికైతే చదువు రాదో, అంతేకాకుండా ఎవరైతే కొంచెం వృద్ధాప్యంగా ఉంటారో అటువంటి వ్యక్తుల్ని ఆసరాగా తీసుకొని ఆ వ్యక్తులకి ఏదో మేము సాయం చేస్తున్నామని చెప్పేసి, ఆ వ్యక్తుల దగ్గరికెళ్ళి, ఏంటండి మీకేం కావాలి సాయం అని చెప్పేసి మాట్లాడడం, వాళ్ళ మాటలో దింపడం, ఒక మంచితనాన్ని అప్పటికప్పుడు ఏర్పరిచిన తర్వాత ఆళ్ళ దగ్గర ఏదైతే డబ్బులుంటాయో, ఆ డబ్బులన్నీ కూడా కొట్టేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నారు. ఈ సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయి? ఈ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఎక్కడ తిరుగుతున్నారు అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే 100% మనం జాగ్రత్తగా ఉండాలి. నేటి సొసైటీలోని అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేయాలి. చాలా షార్ట్‌కట్‌లో డబ్బులు సంపాదించేసి జల్సాలకి అనుభవించాలని చెప్పి చాలామంది అలవాటు పడిపోయారన్నమాట. ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారో వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడాను ఈ విధంగానే జల్సాలకి బాగా అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయి ఈ విధంగా అయితే ఈ దొంగతనాలు చేస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తుల గురించే పూర్తిగా ఈరోజు చెప్తున్నాను నేను. మీకు అర్థమైపోద్ది అదేంటన్నది. సో ఏంటంటే ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారో ఇంట్లో భర్త మీద దగ్గర దగ్గర 12 కేసులున్నాయంట. అంటే అర్థం చేసుకోండి. ఆయన మీద ఆల్రెడీ 12 కేసులున్నాయి. ఆయన ఆల్రెడీ జైలుకెళ్ళాడు. జైలుకెళ్ళి చాలా రోజులు జైలు కూడి తిన్నాడు. అలాగే 2, 3 సార్లు జైలుకెళ్ళి బెయిల్ మీద మళ్ళీ బయటకొచ్చేసాడనమాట. సో, ఈ విధంగా జైలుకెళ్ళడం, రావడం. అంటే బయట దొంగతనాలు చేయడం, జైలుకెళ్ళడం, రావడం. ఇంకా ఈ మధ్య కాలంలోనే తన భార్యను కూడా వెంటబెట్టుకొని ఈ దొంగతనాలు గట్టా చేస్తూ ఉన్నారంట. దీని అంతటికి ప్రధానమైన కారణం ఏంటి? వీరు విపరీతంగా జల్సాలకే మరిగారంట బాగా. ఈళ్ళు ఏంటంటే డబ్బులు ఈళ్ళ చేతిలో లేకపోతే ఆ రోజు ఈళ్ళకి అసలు ఆ రోజు ఆళ్ళకి ఏదో బంధించినట్టు ఉంటదంట. ఎక్కడికొక్కడ దొంగతనం చేయాలి, ఎవరో ఒకళ్ళని బలి చేయాలన్నమాట. ఈ విధంగా అయితే తయారయ్యారంట ఆళ్ళిద్దరూ కూడాను. సో, ఏంటంటే వీళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే స్టేట్ బ్యాంకులు, ఐసీఐసీ బ్యాంకులు, యూనియన్ బ్యాంకులు ఇయన్నీ ఉంటాయి కదా! ఆంధ్ర బ్యాంకులు గట్టా. ఇటువంటి బ్యాంకుల దగ్గర కాపలా కాస్తారంట. అంతేకాకుండా ఏటీఎంలు ఉంటాయి కదా! ఏటీఎంల దగ్గర కూడా వీళ్ళు బయట వెయిట్ చేస్తా ఉంటారంట. ఎందుకంటే ఎవరైనా తెలియని వ్యక్తులు, అంతేకాకుండా వృద్ధాప్యంగా కొంచెం కళ్ళు గట్ట కనిపించవు, కొంచెం ఆరోగ్య పరిస్థితులు బాగోకుండా కొద్దిగా వస్తా ఉంటారు కదా! కొద్దిగా నీరసంగా ఉంటది ఆ వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల దగ్గర ఏదో మంచిదిగా, చాలా మంచిగా నటించి వాళ్ళకేదో మేము సహాయం చేసేస్తాం అని చెప్పేసి నటించి, వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచయితే ఒక మంచితనాన్నయితే వీళ్ళు పొందుతారన్నమాట. మంచితనాన్ని పొంది మేము మంచోళ్ళం అనిపించుకుంటారన్నమాట. ఇలా అనిపించుకునేటప్పటికి పాపం ముసలివాళ్ళు, అదేవిధంగా చదువు రాని వాళ్ళు ఏమనుకుంటారు? చూసి వీళ్ళిద్దరిని కూడాను చాలా ఎడ్యుకేటెడ్‌లా ఉన్నారు. చాలా ఉన్నవోళ్ళలా ఉన్నారు అని జెప్పేసి ప్రతి విషయం కూడా చెప్తారన్నమాట. ఏమని? నేను డబ్బులు ఇలాగా వెయ్యాలి అకౌంట్‌లోని కొంచెం నాకు ఇది లెటర్ రాయమ్మని చెప్పి అంటా ఉంటారు. ఇటువంటి క్రమంలో ఏమవుద్దంటే, ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి కదా! ఆ డబ్బులు అడుగుతారు వీళ్ళు. ఏ విధంగా? అయ్యా మీరు డబ్బులు ఇవ్వండి. ఆ డబ్బులు లెక్కపెట్టి 500 నోట్స్ ఎన్ని? 200 నోట్స్ ఎన్ని? 100 నోట్స్ ఎన్ని? అన్నీ కూడా లెక్క పెట్టాలి కదా! అన్నీ రాయాలి ఎనకాలని జెప్పేసి నమ్మిస్తారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు పాపం ఇలా చెప్తారో, చెప్పిన తర్వాత ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివాళ్ళు పాపం నిజంగానే అనుకుంటారన్నమాట. నిజంగా అలా రాయాలి కదా! రాస్తేనే కదా వాళ్ళకి తెలుస్తది లెక్క అని చెప్పేసి ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టేటప్పటికి అక్కడి నుంచి వితిన్ సెకండ్‌లో అయితే ఎస్కేప్ అయిపోతున్నారంట. ఆ లబో దిబోబో అని చెప్పేసి మా డబ్బులు ఎత్తుకుపోయారని చెప్పే టైంలోనే అక్కడి నుంచి పారిపోతున్నారంట. అంతేకాకుండా ఎవరైతే బ్యాంకులకెళ్తా ఉంటారో, ఎవరైతే ఏటీఎంలకెళ్తా ఉంటారో కదా! ఏటీఎంలకెళ్ళిన తర్వాత డబ్బులు గట్టా తీస్తా ఉంటారు. డబ్బులు కూడా ఏస్తా ఉంటారు. ఏదైతే సీడీఎం మిషన్ ఉంటదో, క్యాష్ డిపాజిట్ మిషను, ఆ మిషన్ దగ్గర కూడా డబ్బులేస్తా ఉంటారు. కొంతమందికి తెలీదు పాపం ఎలా వేయాలన్నది. కొంతమందికి చదువు రాని వాళ్ళకి డబ్బులు ఎలా తీయాలో కూడా తెలీదు. ఇటువంటి క్రమంలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు, మంచితనం చూపిస్తూ, డబ్బులు ఏస్తున్నామని జెప్పేసి అక్కడి నుంచి ఆ డబ్బులు తీసుకొని ఎస్కేప్ అయిపోతున్నారంట. అంతేకాకుండా డబ్బులు తీసినప్పుడు కూడాను సగం డబ్బులు వాళ్ళకిచ్చి, సగం డబ్బులు వీళ్ళ చేతిలో పెట్టుకుంటున్నారంట. ఈ విధంగా అయితే మోసాలు చేస్తా ఉన్నారో, ఈ భార్యాభర్తలిద్దరూ కూడాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. ఇటువంటి వ్యక్తులు నిజంగాను ఏ బ్యాంక్ దగ్గరైనా గాని, ఏ ఏటీఎం దగ్గరైనా గాని మీకు అనుమానితంగా అయితే కనిపిస్తే 100% పోలీసులకి కంప్లెయింట్ చేయండి. ఎందుకంటే మనకంటే చదువొచ్చు. ఏదైతే ఏటీఎం గాని, బ్యాంక్ గాని ఏదైతే ఉన్నాయో అన్నిట్లి దగ్గరికి మనం వెళ్తాం. మనకు తెలుసు కాబట్టి మనమే సొంతంగా చేసుకుంటాం. కానీ పాపం ఎవరికైతే చదువు రాదో, ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటారో వాళ్ళందరూ కూడా పాపం చేయలేరు ఆ పనులని. అటువంటి వాళ్ళని ఆసరాగా తీసుకొని వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు. సో, మరి మన వంతు వరకు మనం ఒకవేళ మనకు కనిపిస్తే 100% మనం పోలీసులకి అప్పజెప్పాలి కదా! అందుకనే చెప్తున్నాననమాట నేను. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే
ఈ భార్య భర్తలే కాదు, ఈ భార్య భర్తలు లాంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మీకు ఇలాగ అనుమానితంగా అనిపిస్తే గనక 100% మీరు పోలీసులకు ఫోన్ చేయండి. ఎందుకంటే పాపం చాలామంది పేద ప్రజలు పొట్ట కొట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా చేశారో పోలీసులు కూడా వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో తెలుసా మీకు? వాళ్ళ దగ్గర ఒక బ్లేడ్ ఉందంట. అంటే హత్య చేయడానికి కూడా వెనకాడరన్నమాట వీళ్ళు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర క్యాష్ ఏదైతే ఉందో నగదు అది 35,000 ఉందంట ఆళ్ళ దగ్గర. అంతేకాకుండా కొన్ని విలువైన వస్తువులు కూడా ఉన్నాయంట. ఇయన్నిట్లు కూడా ఆల్రెడీ పోలీసులు సీజ్ చేశారు. వాళ్ళ ఇంటికెళ్ళి తనిఖీ చేస్తే చాలా విలువైన వస్తువులు ఉన్నాయంట. టీవీ గాని, వాషింగ్ మిషన్ అయినా గాని, రిఫ్రిజిరేటర్ అయినా గాని చాలా కాస్ట్‌లీ వస్తువులన్నీ కొనేసుకొని పెట్టుకున్నారంట. ఇయన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే దొంగతనం చేసి ఒక్కొక్క వస్తువు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారన్నమాట. వాళ్ళని గట్టిగా ఎంక్వైరీ చేసి వాళ్ళని తంతే మొత్తం అని చెప్పారు పోలీసులకి ఈ విధంగా మేము కొనుక్కున్నామని. మొత్తం ఏ టు జెడ్ ఆ సామాను ఏదైతే ఉన్న సామానువన్నీ కూడా తీసుకొని పోలీసులు పోలీస్ స్టేషన్‌లో పడేశారన్నమాట ఒక మూలన. సీజ్ చేసేశారు మొత్తం అని కూడా. వాళ్ళని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేశారు. ఈ విధంగా చాలామంది అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. జల్సాలకి మరిగి. కేవలం జల్సాలకి మరిగి ఈ విధంగా అయితే అడ్డదారులు తొక్కి షార్ట్ కట్‌లో డబ్బులు సంపాదించుదామని చెప్పి ఈ విధంగా దొంగతనం చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి. ఇటువంటి వ్యక్తులకి ఏం శిక్ష పడాలి? ఎందుకంటే అమాయకుల పొట్టలు కొట్టి ఈ విధంగా దొంగతనం చేసి ఈ విధంగా వాళ్ళకి పబ్బం గడుపుకోవడం ఎంతవరకు కరెక్టు? చాలా తప్పుగా అది. మరి ఇటువంటి వ్యక్తుల్ని 100% మనలాంటి వ్యక్తులేంటంటే ఫైండ్ ఔట్ చేయాలి 100%. ఒకవేళ మనం అనుమానితంగా ఉన్నప్పుడు 100% ఏదైతే స్టేట్ బ్యాంక్ ఉంటదో, స్టేట్ బ్యాంక్ దగ్గర ఆల్రెడీ గార్డ్స్ ఉంటారు. ఆ గార్డ్స్‌కి చెప్పాలి. మీరు కొంచెం అనుమానితంగా ఉన్నారు, కొంచెం మోసపూరితగా ఉన్నారు, కొంచెం ఒక కంట కనిపెట్టండి మీరు. మీకేమైనా అనిపిస్తే గనక ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మన వంతు మనం సాయం చేయాలి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే దానికి అర్థం ఏంటి? నా వంతు సాయం నేను చేస్తాను. ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ జరిగిందో ఆ మెసేజ్ నాకొచ్చింది. ఇలా ఇద్దరు భార్యాభర్తలు ఈ విధంగా దొంగతనాలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండని చెప్పేసి ఒక మెసేజ్ నాకు తెలిసింది కాబట్టి ఆ మెసేజ్ తీసుకొచ్చి మీ ముందు చెప్తానన్నమాట నేను. ఇలా చెప్పడం వల్ల ఎంతమందికి ఉపయోగం చాలామంది అలర్ట్ అవుతారు కదా! ఇదే విధంగా మిమ్మల్ని కూడా నేను చెప్పని చెప్తున్నానన్నమాట. కొంతమందైనా గాని అలర్ట్ అవుతారని. అర్థమైంది మీకు? అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డ్ అలర్ట్ అవుతాడు. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే గనక ఇమ్మీడియేట్‌గా ఆళ్ళని సరెండర్ చేసే ఇమ్మీడియేట్‌గానైతే అరెస్ట్ చేసే అవకాశం ఉంటదన్నమాట ఆయనకి. సో, ఈ విధంగా అయితే బయట జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ దొంగతనాల నుంచి దూరంగా ఉండండి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో కూడాను ఒక ఇద్దరు యువకులైతే బండి మీద వచ్చారన్నమాట ఏమి తెలియనట్టుగా. ఒక వ్యక్తి ముందు నుంచి వస్తా ఉన్నాడు. ఆ ముందు వ్యక్తిని మీద దగ్గరే ఎదురుంగా పడిపోయారు. ఏదో బండి స్కిడ్ అయినట్టు ఆళ్ళు నిజంగానే యాక్టింగ్ చేస్తూ అలా పడిపోయారు. ఎదురుంగా వచ్చిన మనిషి ఏమనుకుంటాడు పాపం, అయ్యో పాపం పడిపోయాడు అని చెప్పేసి హెల్ప్ చేస్తాం కదా! మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా గాని హెల్ప్ చేస్తారు. అదే విధంగా ఆ వ్యక్తి కూడా పాపం ఆళ్ళ దగ్గరికెళ్ళి హెల్ప్ చేస్తూ పాపం బండిని పైకి లేపాడు. ఇటువంటి క్రమంలోనే పై జోబీలోని ఐఫోన్ ఉంది. ఈ ఐఫోన్ దగ్గర దగ్గర రూ. 1,00,000 పైనే ఉంటది కదా! ఈ ఐఫోన్‌ని ఎనకాల కూర్చున్న ఎవరైతే కుర్రవాడు ఉన్నాడో ఆ కుర్రవాడు సడెన్‌గా తీసేసాడన్నమాట. తీసేసి ఏమన్నా బండి అలా లేపగానే ఇద్దరు కూడా కూర్చున్నారు. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఈ వ్యక్తి ఏమనుకున్నాడో నేను హెల్ప్ చేశాను. పోలే ఆళ్ళు ఏం అవ్వలేదు వాళ్ళకి దేవుడి దయవలని చెప్పేసి మనసులో అనుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ముందుకెళ్ళిపోయి పాకెట్‌లో ఇలా చెయ్యేసుకుంటే సెల్ ఫోన్ లేదు. కింద పడిపోయిందని చూస్తే అక్కడ లేదు. ఇంకేముంది ఈళ్ళు పట్టుకెళ్ళిపోయారని చెప్పేసి ఎనకాల పరిగెట్టాడు. ఇంకేముంది పట్టుకెళ్ళిపోయారన్నమాట. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అంటే ఈ విధంగా దొంగతనంలో చేస్తా ఉన్నారన్నమాట. షార్ట్ కట్‌గా డబ్బులు సంపాదించాలని చెప్పి చాలామంది ఈ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రకరకాల దారులు ఎంచుకుంటా ఉన్నారు. అటువంటి వ్యక్తుల నుంచి మనం అందరూ కూడా దూరంగా ఉండాలి. అందుకని చెప్పేసే ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో, ఈ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ముందు చెప్పారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే నేటి సొసైటీలో ఇటువంటి వ్యక్తులు బాగా ఎక్కువ మంది అయిపోయారు. కనీసం ఎంతో కొంతమంది వీడియో చూసి అలర్ట్‌గా ఉంటారని చెప్పేసి షేర్ చేయమని చెప్తాం అన్నమాట. సో చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.